ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటే మన భారత రాజ్యాంగానికి మన బైబిల్కున్న సంబంధం. ముఖ్యంగా మత స్వేచ్ఛ గురించి చెప్పే ఆర్టికల్స్ 25 నుండి 28 వరకు ఒక క్రైస్తవుడిగా మనం ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. మనలో చాలామందికి ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది కదా, అసలు మన రాజ్యాంగం మన మత స్వేచ్ఛ గురించి ఏం చెబుతోంది? ఒక విశ్వాసిగా మన హక్కులేంటి? వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ప్రతి ఒక్క విశ్వాసికి చాలా అవసరం. పదండి, ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఆర్టికల్ 25 నుంచి మొదలుపెట్టి 26, 27 ఇంకా 28 ఇలా ఒక్కో ఆర్టికల్ని బైబిల్ వెలుగులో వివరంగా పరిశీలిద్దాం. మొదటగా ఆర్టికల్ 25 మన దేశంలో ప్రతి పౌరుడికి ఉండే వ్యక్తిగత మత స్వేచ్ఛకు ఇదే పునాది అని చెప్పొచ్చు. చూడండి, ఈ ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరుడికి 3 ప్రాథమిక స్వేచ్ఛలు ఉంటాయి. 1 తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ, 2 దాన్ని ఆచరించే స్వేచ్ఛ, 3 దాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ. ఇక్కడ ఎంత ఆసక్తికరమైన విషయముందో గమనించారా? మతాన్ని ప్రచారం చేసే హక్కు మన రాజ్యాంగమిస్తుంది. ఇది మన బైబిల్లో యేసుప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞతో సరిగ్గా సరిపోతుంది. మార్కు సువార్త 16:15లో సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న మాటలకు ఇది అద్దం పడుతోంది. అయితే ఈ స్వేచ్ఛకు కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ఇది ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యానికి లోబడి ఉండాలి. సమాజంలో సామరస్యం దెబ్బతినకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. సో దీని అర్థమేంటంటే, క్రైస్తవులుగా మనం సువార్త చెప్పాలి, కాని అది బలవంతంగా కాదు, ప్రేమతో, మన సాక్ష్యంతో చెప్పాలి. అదే సరైన పద్ధతి. ఇక ఆర్టికల్ 26 కొద్దాం. ఇది కేవలం వ్యక్తిగత స్వేచ్ఛ గురించే కాదు, చర్చిలు, మన క్రైస్తవ సంస్థల హక్కుల గురించి మాట్లాడుతుంది. ఈ ఆర్టికల్ ప్రకారం మన చర్చిలకు, సంస్థలకు తమ మతపరమైన వ్యవహారాలు వాళ్లే నిర్వహించుకునే హక్కు ఉంది. అంతేకాదు, ఆస్తులు సంపాదించుకునే, వాటిని చట్టప్రకారం నిర్వహించుకునే హక్కు కూడా ఉంటుంది. దీని అర్థం మన చర్చి ఆరాధనలు, ప్రార్థనాకూటములు, సేవా కార్యక్రమాలు ఇవన్నీ మనం చట్టానికి లోబడి క్రమపద్ధతిలో చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా మన బైబిల్లోని ఒక ముఖ్యమైన సూత్రానికి ఎంత చక్కగా సరిపోతుందో చూడండి. 1 కొరింథీలకు 14:40లో చెప్పినట్టు అన్నీ క్రమంగా శాంతియుతంగా జరగవలెను అనే మాటకు ఈ చట్టం కూడా బలాన్ని ఇస్తోంది. నెక్స్ట్ ఆర్టికల్ 27. ఇది మత స్వేచ్ఛకు సంబంధించిన ఒక కీలకమైన ఆర్థిక అంశం గురించి చెబుతుంది. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించడానికి ప్రజల మీద పన్నులు విధించకూడదు. ఇది మన దేశ లౌకిక రాజ్య లక్షణానికి ఒక ముఖ్యమైన నిదర్శనం. మన క్రైస్తవ దృష్టిలో చూస్తే ఇది ఒక గొప్ప రక్షణ. ఎందుకంటే ప్రభుత్వం విశ్వాస విషయాల్లో తటస్థంగా ఉంటుందని ఇది హామీ ఇస్తుంది. ఈ సూత్రం వినగానే మనకు యేసు ప్రభూ చెప్పిన మాటలు గుర్తొస్తాయి కదూ. మత్తయి 22:21లో కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించండి అని చెప్పిన మాటలకు ఇది చాలా దగ్గరగా ఉంది. ఇక మనం చివరి ఆర్టికల్ 28 దగ్గరికి వచ్చేశాం. ఇది విద్యాసంస్థల్లో మత బోధన అనే సున్నితమైన అంశం గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 28 ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల మధ్య ఒక స్పష్టమైన తేడాను చూపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి మతబోధన చేయరాదు, కాని ప్రైవేట్ లేదా మన క్రైస్తవ సంస్థలు నడిపే విద్యాసంస్థల్లో విద్యార్థులు స్వచ్ఛందంగా ఇష్టపడితే మతబోధన చేయవచ్చు. ఈ నియమం వల్ల ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం యొక్క అంతఃకరణ స్వేచ్ఛను కాపాడినట్టు అవుతుంది. ఎవరినీ వారి ఇష్టానికి విరుద్ధంగా మతబోధనలో పాల్గొనమని బలవంతం చేయలేరు. ఇది మన క్రైస్తవ సంస్థలకు చాలా ముఖ్యం. సామెతలు 22:6లో చెప్పినట్లు, బాలుడు నడవవలసిన త్రోవలో అతనికి బోధించుము అనే దైవిక బాధ్యతను నెరవేర్చడానికి ఈ ఆర్టికల్ మనకు సహాయపడుతుంది. సరే, ఈ 4 ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం కదా, మరి దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేమిటి? ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు మనకొక విషయాన్ని స్పష్టంగా నేర్పుతున్నాయి. మన విశ్వాసమనేది మన హక్కు. కాని ఆ హక్కుతో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా వస్తుంది. ఆ బాధ్యత ఏంటంటే, మన హక్కులను ప్రేమతో, శాంతితో,
ఇతరులను గౌరవిస్తూ వాడటం. చివరిగా మత్తయి సువార్త 5:9లో చెప్పినట్లు సమాధానపరచువారు ధన్యులు. మన స్వేచ్ఛను ఉపయోగించి సమాజంలో సమాధానాన్ని పంచేవారిగా ఉండటమే మన లక్ష్యం కావాలి. ఒక్కసారి ఆలోచించండి, ఇంత వైవిధ్యమున్న మన దేశంలో రాజ్యాంగమిచ్చిన హక్కులను వాడుకుంటూ ఒక సమాధానకర్తగా జీవించడమంటే నిజంగా అర్థమేంటి? ఇది మనం ఎప్పుడూ మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ విశ్లేషణలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.